ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గురుజీకి ఈరోజు ఆలయ దర్శనంలో ఏ ఆలయం గురించి తెలియజేయబోతున్నారు? ఈరోజు మంగళవారం ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని వద్దాం. హైదరాబాద్లోని అత్తాపూర్కి 3 కిలోమీటర్ల దూరంలో శంషాబాద్కి వెళ్లే దారిలో హైదర్గూడ గ్రామంలో నెలకొని ఉంది కాలా హనుమాన్ మందిరం. పీవీఆర్ ఎక్స్ప్రెస్ హైవే పిల్లర్ నంబర్ 161 నుంచి ఎడమవైపునకు వెళ్తే అనంత పద్మనాభ స్వామివారి ఆలయం ఇంకా కాలా హనుమాన్ ఆలయాలకి చేరుకోవచ్చు. ఈ ఆలయాన్ని అక్కన్న మాదన్నలు నిర్మింపచేశారని అంటారు. స్వామివారి దర్శనానికి వెళ్లే మార్గంలో ఆలయంలో ఉన్నటువంటి పెద్ద గంట ఆలయ నిర్మాణ కాలం నాటిదనేటువంటి కథనం కూడా ప్రాచుర్యంలో ఉంది. 3 దశాబ్దాలకు పైబడి ఈ స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారని అంచనా. స్వామివారు దక్షిణాభిముఖంగా ఉండటం మరొక ప్రత్యేకత. ఆంజనేయ స్వామివారు నలుపు రంగులో ఉండే మరొక దేవాలయం రాజస్థాన్లో ఉంది. స్వామివారు గుహలో స్వయంభూగా వెలశారు. జనమేజయ మహారాజు విగ్రహాన్ని తీయించి ఆలయ నిర్మాణాన్ని గావింపచేశారు. ఇక్కడి ఆంజనేయ స్వామివారి విగ్రహం నల్ల రంగులో ఉండటానికి, స్వామివారు కాలా హనుమాన్గా ప్రసిద్ధి చెందటానికి వెనుక ఒక చరిత్ర ఉంది. పూర్వం ఈ ఆలయ అర్చకులకు స్వామివారు కలలో కనిపించి తాను విష్ణు స్వరూపుడని, తనకి సింధూరాన్ని రాయకూడదు అని సెలవిచ్చారట. వెంటనే స్వామివారి విగ్రహానికి ఉన్నటువంటి సింధూరం కాస్త మటుమాయమైందట. అందుకే అది మొదలు స్వామివారి విగ్రహానికి సంపంగ తైలాన్ని రాయటం మొదలుపెట్టారు. తెలుగు రాష్ట్రాలలో ఆంజనేయ స్వామివారు నలుపు రంగులో ఉన్నటువంటి ఆలయం ఇది ఒక్కటే కావటం విశేషం. పురాణం ప్రకారం సుమారు 1100 సంవత్సరాల క్రితం నుంచే గుహలో వెలసిన అనంత పద్మనాభ స్వామి ఇక్కడ పూజలందుకుంటున్నారు. ఈ ఆలయ ప్రాంగణంలో రామానుజాచార్యుల వారిని కూడా మనం దర్శించుకోవచ్చు. నిజానికి ముందు శ్రీ అనంత పద్మనాభ స్వామివారు మాత్రమే కొలువుతీరి ఉన్నటువంటి ఈ ఆలయంలో శ్రీ దాసాంజనేయ స్వామివారిని తర్వాత ప్రతిష్ఠించారు. ఈ ఆలయానికి విచ్చేసేటువంటి భక్తులు ముందుగా దాసాంజనేయుణ్ణి దర్శించుకుని ఈ స్వామివారి యొక్క అనుజ్ఞతోనే అనంత పద్మనాభ స్వామివారిని దర్శించుకోవాలి. ఆంజనేయ స్వామివారి పక్కనే వెంకటేశ్వర స్వామివారిని కూడా మనం దర్శించుకోవచ్చు.
మన జీ తెలుగు ప్రేక్షకులు కూడా ఈ ఆలయంలోని కాలా హనుమాన్ని, అనంత పద్మనాభ స్వామివారిని, లక్ష్మీదేవి అమ్మవారిని కూడా దర్శించుకుని తరిస్తారని ఆశిద్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.